ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మమ్మను కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన శ్రేష్టమైన మా నామానికి శిరస్సు వంచి మనసారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా మమ్మను, మా కుటుంబాలను, మీ ప్రేమైన పిల్లలమైన మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా ఆయురారోగ్యాలతో కాపాడుతూ మీ వాత్సల్యతను, మీ కృపను మా పట్ల చూపుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు మీకు మనసారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. మీ ప్రేమైన పిల్లలు ఈ గుమ్మడ ప్రాంతంలో మీ నామ ఘనత కొరకై మీ యొక్క భావజాలాలను నేర్చుకొనుటకై ఉన్నతమైన మహామందిరాన్ని నిర్మించి దాని ప్రారంభోత్సవానికి రోజు మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా తీసుకుని వచ్చి ఉదయం వేళ ఎన్నో ఆత్మీయ సత్యాలను మాకు తెలియచేసి ఈ రాత్రి కాలంలో కూడా మలినమైన ఈ సమాజంలో మా కొరకు, ప్రపంచ ప్రజల కొరకు రక్షకుడుగా వచ్చిన యేసుక్రీస్తు ఆయన నోట నుండి వెలువడిన మాటలు ఎలాంటివో, ఆయన ధరించుకున్న మేము మాట్లాడుతున్న మాటలు ఎలాంటివో మీ వాక్యము ద్వారా పరిశీలన చేసుకొని మీ కుమారుడైన క్రీస్తును ధరించుకున్న మేము ఆయన ఖ్యాతి, ఆయన భావజాలాలను మేము మా హృదయంలో భద్రపరుచుకొని బ్రతకటానికి, కృప చూపించటానికి విలువైన మాటలను మాకు తెలియచేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మహోన్నతుడైన దేవుని కృపను బట్టి గుమ్మడ ప్రాంతంలో దేవుని నామ ఘనత కొరకు అనేక మంది దేవుడున్న లోకానికి చేరటానికి ఈ భూమి మీద ఈ ప్రాంతంలో స్థాపింపబడిన మందిర ప్రతిష్ఠిత కొరకు ఉదయం వేళ ఎన్నో మాటలు తండ్రైన దేవుడు ఆయన మన కొరకు రాయించిన పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలియచేశారు. అదేవిధంగా ఈ రాత్రికాల సభలో కూడా మరిన్ని సంగతులు మనకు నేర్పించటానికి క్షేమకరమైన వాతావరణాన్ని అనుగ్రహించిన ఆ పరలోకమందున తండ్రిని మనసారా క్రీస్తు పేర స్తుతిస్తూ, అదేవిధంగా నాతోటి దైవజనులు ఈ పరిసర ప్రాంతాలలో తమ భుజాలపై సువార్త భారాన్ని మోసుకొని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న దైవజనులకు వేదికను అలంకరించిన వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధముగా దేవుని మాటలు వినుటకు ఆయా ప్రాంతాల నుండి తరలి వచ్చి ఆసక్తితో కూర్చున్న మీ అందరికీ కూడా క్రీస్తు నామమున నా శుభములు, వందనములు తెలియపరుచుకుంటూ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన కొరకు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథంలో మిళితమై ఉన్న మనమందరం కూడా తెలుసుకోవలసిన ఒక ఆలోచనాత్మకమైన అంశం ఈరోజు మనం అందరం కూడా ఆలోచిద్దాం. మీకందరికీ కూడా ముందుగా ప్రకటింపబడినట్టుగా యేసు మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూను
మాట్లాడలేదు ఎందుకు? యేసు మాట్లాడినట్టు ఎవ్వరు ఎన్నడూ మాట్లాడలేదా? యేసుక్రీస్తు ప్రభుల వారు అంత గొప్పగా మాట్లాడా అన్న ఒక సందేహం ఈ అంశాన్ని చూడగానే ప్రతి ఒక్కరిలో మెదలవచ్చు. వాస్తవమే, యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు. అది పరలోకమందున్న తండ్రి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించిన వాస్తవం. ఎందుకు ఆయనలా మాట్లాడలేదు? ఈరోజు మనం అందరం కూడా నేర్చుకొనబోతున్నాం. సమాజంలో ఎంతోమంది పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు, అనగా ప్రముఖులు ఉన్నారు. అందులో రాజకీయవేత్తలున్నారు, వ్యాపారవేత్తలున్నారు, శాస్త్రవేత్తలున్నారు, ధనికులు ఉన్నారు. ప్రపంచంలో ఎంతోమంది పేరు మోసిన వారు, గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు ఎందరో యేసు కంటే ముందుగా, యేసు తరువాత ఎందరో ఈ సమాజంలో ఉద్భవించారు. అయితే ఆయన కంటే ముందు కావచ్చు, ఆయన కన్యక గర్భమున పుట్టిన తరువాత అయినా కావచ్చు, ఆయనలా మాట్లాడిన వారు ఎవరు లేరు అన్నది రోజు మనం తెలుసుకోవాల్సిన వాస్తవం. సహజంగా మనం మాట్లాడే మాటల్లో ఆ డాక్టర్ చూసినట్టు ఎవ్వరు చూడరండి. అంటే ఆ డాక్టర్ అంత బాగా శ్రద్ధగా పేషెంట్లను చూస్తున్నాడని అర్థం. మరికొంతమంది మాట్లాడుతూ ఉంటున్నారు, ఆ మనిషి పని చేసినట్టు ఎవరిని నేను చూడలేదండి. తన పనితనాన్ని నచ్చి మనం మాట్లాడే మాట, అలాంటి పని చేసే వ్యక్తిని నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదండి. అంత పని చేస్తుంటారండి. వైద్య సదుపాయాన్ని అందించిన వ్యక్తిని మీరు చూసుండొచ్చేమో, పని చేసినటువంటి వ్యక్తులను మనం చూసుండొచ్చేమో, ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్తలను మనం చూసుండొచ్చేమో, దాన ధర్మాలు చేస్తూ ప్రజల యొక్క మెప్పును కోరుకునే రాజకీయవేత్తలను మనం చూసుండొచ్చేమో. కానీ ఈ భూమి మీద యేసు మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూను మాట్లాడలేదు అన్న సత్యం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఎవరు కూడా ఆయనలా మాట్లాడలేదా? ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఆయన మాట్లాడినట్టు ఎవరును ఎన్నడూను మాట్లాడలేదని ఎవరు ఈ సమాజానికి సందేశం ఇస్తున్నారు అన్న విషయాన్ని ప్రస్ఫుటంగా బైబిల్ నుండి మనం ఆలోచించగలిగితే చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 44వ వచనం నుండి తీక్షణంగా ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 44వ వచనం నుండి మనం చదువుదాం. వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని ఎవ్వడును ఆయనను పట్టుకొనలేదు. 45వ వచనం. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడగగా. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తుంటే
యేసుక్రీస్తు వారి బోధనల చేత అనేక మందిని ఆకర్షింపచేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి మాటలకు అందరూ కూడా మారిపోతున్నారు అని యేసు మీద ఒక అక్కస్సు పెట్టుకొని ఆయన మీద రకరకాలుగా కుట్రలు పన్ని ఆయనను చంపాలనుకున్నారు. సమాజం ఎలాంటిదంటే ఒకడిని ఎదగనివ్వదు, ఎదుగుతున్న వారిని చూసి ఓర్చుకోదు. ఇది సమాజంలో మనకు కనబడుతుంటుంది, గ్రామాలలో కూడా ఎక్కువగా కనబడుతుంటుంది. మన పక్కనున్న వాళ్ళే మనకంటే బాగా పంటలు పండించుకొని చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, ఇంకా పక్కనోళ్ళు చూసి ఇంకా ఈర్ష్య పడిపోతుంటారు, అసూయ పడిపోతుంటారు. వాళ్ళు ఎదిగిపోతున్నారు, రోజు రోజుకి వాళ్ళ పంటలు బాగా పండిపోతున్నాయి, వాళ్ళు వస్తువులు తెచ్చేసుకుంటున్నారు. మనకంటే స్థలాలు తక్కువే వాళ్ళకి, మనంత కెపాసిటీ కూడా వాళ్ళకి లేదు, మనంత పేరు వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు మనకంటే గొప్పగా డెవలప్ అయిపోతున్నారు, మనకంటే బాగా అభివృద్ధి చెందిపోతున్నారు అని ఎదుగుతున్న వారిని చూసి సహజంగా మనిషి ఈర్ష్య పడిపోతుంటాడు. ఆ వ్యక్తి ఏమో అలా ఎదిగిపోతుంటాడు, ఈర్ష్య పడుతున్న వ్యక్తి ఏమో రోజు రోజు హాస్పిటల్ పాలైపోతుంటాడు. ఆయనేమో రోజు రోజు డెవలప్ అయిపోతుంటాడు, ఈయన రోజు రోజు ఏమో హాస్పిటల్కి దగ్గర అయిపోతుంటాడు. ఆయనేమో రోజు రోజు తన పనిలో తాను అభివృద్ధి పరుచుకుంటూ తన వ్యాపారాన్ని కావచ్చు, తన పనిని కావచ్చు, తన కుటుంబాన్ని కావచ్చు, తన యంత్రాలను కావచ్చు అభివృద్ధి పరుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈయన మాత్రం రోజు రోజు మంచాన్ని పట్టి రోగాన్ని తెచ్చుకుంటున్న పరిస్థితులు కనబడుతుంటాయి. ఒకరోజు కూడా యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన మంచి చేస్తున్నాడని, ప్రజలకు దానాలు చేస్తున్నాడని, ధర్మాలు చేస్తున్నాడని, ప్రజలకు మంచి మంచి మాటలు చెబుతున్నాడని ఆయన మీద అనేక మంది కూడా కత్తికట్టారు. అందులో ప్రధానంగా కొంతమంది వారిలో ఎవరెవరున్నారో చెప్పారు చూడండి. 45వ వచనములో ప్రధాన యాజకుల యొద్దకును పరిశీల యొద్దకును వచ్చినప్పుడు, ప్రధాన యాజకులు వీళ్ళు అసలే ఓర్చుకోరు, మేము తప్ప ఇక ఎవ్వరు ప్రధానులుగా ఉండకూడదు, మేమే యాజకులం, మేము చెప్పిందే వినాలి, మేం ప్రధానులము అన్న ఒక నినాదంతో వాళ్ళు ఉన్నారు. ఏమండి, వారందరూ కూడా అలాంటి నినాదముతో ఉండి యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి పంపించారట. ఎప్పుడు పంపించారు పట్టుకోవడానికి? ఎలాంటి సందర్భాలలో యేసును పట్టుకోవడానికి పంపించారో ఒక్కసారి 7వ అధ్యాయానికి ప్రారంభానికి రండి. 7వ అధ్యాయం ప్రారంభపు వచనం నుండి మనం చూడగలిగితే, అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యోదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. ఒకడికొచ్చిన రోగం అందరికీ అంటించినట్టుగా ప్రధాన యాజకులకు, పరిశీలకు, సద్దుకాయులకు వారికి వచ్చిన రోగాన్ని యూదులకు అందరికీ కూడా అంటించేశారు. ఏమని తెలుసా? ఆయన మనిషిగా ఉండి దేవునని చెప్పుకుంటున్నాడు. అది తప్పు కదా. ధర్మశాస్త్రాన్ని ఆయన మీరిపోతున్నాడు. విశ్రాంతి దినాన్ని ఆచరించాల్సింది పోయి ఆ విశ్రాంతి దినాన్ని కూడా మీరిపోతున్నాడు. మోషే చెప్పిన ధర్మశాస్త్రాన్ని మీరిపోతున్నాడు. అబ్రహాము కంటే ముందటి వాడిని చెప్పుకుంటున్నాడు. మన పితరులందరినీ కూడా కించపరిచేలా ఆయన మాట్లాడుతున్నాడు. వారందరినీ కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అని యూదులను రెచ్చగొట్టారటండ. ఏమండి, యూదులను రెచ్చగొట్టిన తరువాత యూదులు ఏం చేస్తున్నారు మీరు ఆలోచించండి. యూదులు ఆయనను చంప వెదికినందున ఏం చేశాడని చంపాలనుకుంటున్నారు? ఏ వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? లేదా ఎవరినైనా మోసం చేశాడంటే ఏది చేయలేదు. మంచి చేసినందుకు పరలోకమందున్న తండ్రి కొరకు ఆయన
చెప్పినందుకు మనిషిని దైవానిగా మార్చటానికి ఆయన శరీరాన్ని ధరించుకొని మానవుడిగా తన్ను తాను తగ్గించుకొని వచ్చినందుకు వారు చంపాలనుకుంటున్నారట. కానీ యేసుక్రీస్తు వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోతే ఆ ఇంటి దగ్గర జరిగిన పరిస్థితి కూడా కింద మాటల్లో రాయబడింది చూడండి. 7వ అధ్యాయం అంతా కూడా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, యూదులందరూ ఆయన చంప వెదికినందున యోదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలమును విడిచి యోదయాకు వెళ్ళుము. యోదయాలో యూదులందరూ కూడా ఏం పని ప్లాన్ చేసుకున్నారు? చంపాలని ప్లాన్ చేసుకున్నారు. అక్కడ నుండి గలిలయకు వస్తే, గలిలయలోని నజరేతులో ఆయన కుగ్రామం కనుక, ఆయన సొంత ప్రాంతం కనుక ఆ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో ఉన్న తన తమ్ముళ్ళు కూడా ఏమంటున్నారంటే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చేస్తున్న కార్యాలు ఏంటి? నువ్వు చేస్తున్న కార్యాలు ఏవో నీ శిష్యులు చూసేటట్టుగా చెయ్యి ఇక్కడి నుండి వెళ్ళిపోని ఇంటి నుండి ఆయనను పంపించేశారటండి. బహిరంగంగా అంగీకరింప బడగోరువాడు ఎవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పిరి. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? ఏం చేశాడు ఆయన? ప్రజలకు మంచి చెప్పాడు. చెప్పినందుకు వాళ్ళేమో చంపాలనుకున్నారు. వాళ్ళ టార్చర్ తట్టుకోక ఇంట్లో నుండేమో వెళ్ళమంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఏమండి? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఆయన సహోదరులును ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు, నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది చెప్పాడు వాళ్ళకి. ఇది మీ టైం కనుక మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారేమో. ఒకరోజు నాకంటూ ఒక సమయం వస్తుంది. ఆ సమయమున మీరందరూ కూడా నా పాదాల దగ్గరకు రావాల్సిన రోజంటూ ఒక రోజు వస్తుంది. మీ సమయం కనుక మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు చూడండి, కొంతమందికి అవకాశం దొరికితే వదలరండి. నిందలు వేస్తుంటారు, విచ్చలవిడిగా తిడుతుంటారు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటారు. అప్పుడు కొంతమంది అంటారు, ఇది మీ సమయం రా, మీ సమయం గనుక నేను మౌనంగా ఉంటున్నాను. యేసుక్రీస్తు వారు కూడా ఇది మీ సమయం, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని మరలా తన సహోదరుల నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కూడా ఏం జరుగుతుందంటే 10వ వచనం చూడండి. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. మొత్తానికి పర్ణశాలుల పండుగకు ఆయన వెళ్ళగా మొట్టమొదట ఆయన చంపాలనుకున్నారు. చంపాలనుకున్న సందర్భంలో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరలా వాళ్ళ సహోదరులు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈయన వెళ్ళిపోయాడు. బాగా మీరు ఆలోచించండి. ఎవరి తోడు లేకపోయినా తోడబుట్టిన వాడు అనే తోడు ఒకటి ఉందనుకోండి, సమాజంలో ఎంత బలంగా అయినా ధైర్యంగా అయినా మనం బ్రతకవచ్చండి. అవునా కదా? తోడబుట్టిన వాడు, ఒకే గర్భము నుండి వచ్చిన వారు, ఒకే తల్లి ఉదరము నుండి రొమ్మున పాలు తాగి ఆ తల్లి రొమ్మును హత్తుకొని వచ్చిన వారు సహకరించకపోతే నరకయాతనండి. సొంత అన్న, సొంత తమ్ముళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని అంటే అది ఎవరు కూడా జీర్ణించుకోలేరండి. ఎందుకంటే ఒక కంచం, ఒక మంచం, ఒక షర్టును ఇరువురు వేసుకొని అన్నాదమ్ములుగా బ్రతికిన వారి జీవిత కాలములో సొంత తోడబుట్టిన వాడే కాదనుకుంటే ఆ బాధ వర్ణించలేనిది. యేసుకు ఆ బాధ కలిగిందండి.
లోకం అంగీకరించకపోయినా నా తమ్ముళ్ళు అంగీకరిస్తారేమో అనుకుంటే తమ్ముళ్ళు కూడా అంగీకరించక ఇంటిలో నుండి గెంటేసి బయటికి వెళ్ళి చేసుకో, నీ వలన మాకు అవమానం వస్తుంది. తోడబుట్టిన వారు కూడా సహకరించలేదండి సమాజంలో. ఏమండి, ఆయన్ను ఒకవైపు ఏమో చంపాలనుకుంటే, ఒకవైపు ఏమో తోడబుట్టిన వారు సహకరించకపోతే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మరలా రహస్యంగా పండగకు వెళ్ళాడట. పండగకు వెళ్ళిన ప్రజలందరూ పండుగ వాతావరణంలో ఉండి ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? చూద్దాం. ఏం ఆలోచిస్తున్నారు అంటే 11వ వచనం, పండుగలో యూదులు ఆయన ఎక్కడ ఉన్నాడని ఆయనని వెదుకుచుండిరి. వీళ్ళకు పండగ సంతోషాలలో లేరు వీరు. ఈ పండుగలో ఏం చేస్తున్నారంటే ఆయన ఎక్కడున్నాడు, ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఎక్కడ ఉన్నాడు పట్టుకోవాలి, చంపేయాలి. ఈరోజు చంప వెదకని ఆలోచించుచుండగా ఆయన ఎక్కడున్నాడు ఇదే పంతంతో ఉన్నారట. యూదులు ఎలాంటి వాళ్ళు తెలుసండి, వారు పట్టినది వదలరండి. మూర్ఖులు. వారు అనుకున్నది సాధించేంత వరకు వదలరు. ఒకసారి యేసుక్రీస్తు మరణఘట్టాన్ని ఆలోచన చేసుకుంటే యూదుల భయంకర పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక మనిషి, రక్త మాంసాలతో ఉన్న ఒక మనిషిని కొరడాలతో కొట్టడం ఏంటి, ముళ్ళ కిరీటం పెట్టడం ఏంటి, సిలువకు వేసి మేకులు కొట్టడం ఏంటి, అంత కిరాతకంగా రక్త మాంసాలు కలిగిన వాడిని కొడుతున్నారు అంటే ఎంత కిరాతకమైన వాళ్ళు మీరు ఆలోచించండి. సహజంగా రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ పడితేనే ఏమండి రక్తాన్ని చూసి మనం జీర్ణించుకోలేమే. సాటి మనిషి ఆపదల్లో ఉంటే ఆదుకోవడానికి మనం వెళ్ళిపోతామే. కానీ యేసుక్రీస్తు వారినట అందరూ చూస్తుండగా ఒక జాతరలా ఆయన కొట్టేవాడు ఒకడట, ఆయన తిట్టేవాడు ఒకడట, ఉమ్మ వేసేవాడు ఒకడట, పిడిగుద్దులు గుద్దేవాడు ఒకట. ఎంత కర్కశులో మీరు ఆలోచించండి. యూదులు అంత భయంకరులు అండి. చూడండి, యూదులు ఆయన చంప వెదకని ఆలోచిస్తున్నారట పండుగలో కూడా. 14వ వచనం చూడండి. ఇప్పుడు సగము పండుగ అయినప్పుడు యేసు చూశాడు, ఇక పరిస్థితి బాగులేదు, సగం పండుగ అయిపోయింది. యేసు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? దేవాలయములోనికి వెళ్ళిపోయి ఏం చేశాడో తెలుసా? బోధ ప్రారంభించాడటండి. ఎవడైతే చంపాలనుకున్నాడో, ఎవడైతే కత్తి కట్టాడో ఒక్కసారి సమాజాన్ని చూశాడు. ఒకవైపు ఏమో చంపాలనుకుంటున్నారు, మరోవైపు ఏమో ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? అందుకే ధైర్యంగా సగము పండుగ అయినప్పుడు దేవాలయానికి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడడం ప్రారంభించాడట, ప్రసంగించడం ప్రారంభించాడు. ఆ ప్రసంగాన్ని విన్న వాళ్ళందరూ కూడా ఏమని మాట్లాడుతున్నారు చూడండి. యూదులు అంటే అప్పటి వరకు చంపాలి 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 అని వెతుకుతున్న వాళ్ళు, కత్తులు పట్టుకున్న వాళ్ళు, ఈర్ష్యతో నిండిన వాళ్ళు, అసూయతో నిండుకున్న వాళ్ళు, చంపాలి చంపాలి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారట? యూదులు ఆశ్చర్యపడి, యేసు మాట్లాడిన మాట ఆశ్చర్యపరిచింది. ఆ రోజు ఎవడైతే చంపాలనుకున్నారో వారందరినీ కూడా ఆలోచింపచేసి వారి హృదయాలను ఆకట్టుకుందండి ఆయన మాటలు. ఇప్పుడు అంటున్నారట, చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యము ఎట్లు వచ్చానని చెప్పుకుంటున్నారట. ఎప్పుడు ఆయన బడికి వెళ్ళడం చూడలేదే, ఎక్కడ కాలేజీకి వెళ్ళడం చూడలేదే. మా పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఆయనలా మాట్లాడట్లేదేంటి? మేము కూడా చాలా చదువుకున్నాం కానీ ఆయనలా మాట్లాడట్లేదేంటి అంటే ప్రజలందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు? చదువుకోనని ఇతను ఈ పాండిత్యం ఎట్లు వచ్చానని వారు చెప్పుకుంటున్నారట. అందుకు యేసు, నేను చెయ్యు బోధ నాది కాదు, నేను చేసే బోధ నాది కాదు. ఎవరిది మరి? నన్ను పంపిన వానిదే. ఎవడైనను
ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదే, లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. చూసారా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నేను ఇంత చక్కగా చదువుకొనని ఇతను ఈ పాండిత్యం ఎలా వచ్చానని ఆశ్చర్యతో వెర్రి మొఖాలు పెట్టుకొని నా వైపు చూసుకుంటూ ఉన్నారే. ఎలా వచ్చిందో తెలుసా? నా తండ్రి నాకు నేర్పించాడు. నా తండ్రి దగ్గర నేను ఏవైతే సంగతులు నేర్చుకున్నానో ఆ సంగతులే నేను ప్రకటిస్తున్నాను. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట ఎవరి మాట? దేవుని మాట. ఎవరి దగ్గర నేర్చుకొని వచ్చిన మాటలు? సాక్షాత్తు పరలోకమందున్న తండ్రి దగ్గర నేర్చుకొని వచ్చిన మాటలు. ఆ మాటలు మాట్లాడగానే ఎవరు కూడా ఆయన చంపాలన్న మనస్తత్వం కలిగిన వారు కూడా మౌనమైపోయారండి. ఈ మాట ఇలాగే ఉంచండి. ఆయన ఎవరి దగ్గర నేర్చుకొచ్చాడో ఒక్క విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూడగలిగితే, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చదవండి దయచేసి. కావున యేసు, మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనని, నా అంతట నేను ఏమీ మాట్లాడక నా తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. నా తండ్రి నాకు నేర్పాడు. ఆయన నేర్పాడు కనుకనే చదువుకొని నేను మీ కళ్ళ ముందు ఏ రోజు పుస్తకాలు పట్టి చదవలేదు, బడికి వెళ్ళలేదు. మీరు అనుకున్నట్టుగా చదువుకున్న పరిస్థితి ఏ రోజు నా జీవితంలో మీరు చూడలేదు. కానీ నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నానని ఒకవేళ సందేహం మీలో ఉంటే, నేను ఎలా మాట్లాడుతున్నానంటే నా తండ్రి నాకు నేర్పాడు. అప్పుడప్పుడు చూడండి, డాక్టర్ ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళకి ఒక ఆపరేషన్ చేయాలి అని అంటే నేర్పిస్తారండి. మొదట కప్పను కోయడం నేర్పిస్తారు. బాగా కప్పను కోయి పేగులు, తర్వాత అందులో ఏవైతే ఉన్నాయో అన్ని వేరుగా చేసి మరలా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని చక్కగా పెట్టి ఆ కప్పను మరలా కుట్టేసేయి. ఆ తరువాత ఒక శవాన్ని ఇస్తారు, నేర్పిస్తారు. ఆ శవాన్ని కూడా మొత్తం కోస్తారు. కోసిన తర్వాత అవయవాలన్నీ చూస్తారు, మరలా అవయవాలన్నిటిని కూడా చక్కగా కుట్టే విధానం నేర్పిస్తారు. అంటే ఒక మనిషిని రక్షించటానికి మొదటిగా ఈ సమాజం, వైద్య ప్రపంచం ఏం చేస్తుందంటే నేర్పుతుంది. అలాగే నశించిపోతున్న మానవ సమాజానికి వైద్యం చేయటానికి యేసుక్రీస్తు వారికి కూడా పరలోకమందున తండ్రి ఏం చేస్తాడట? నేర్పించాడు. పాపల మధ్య ఎలా బ్రతకాలి, తను చంపుతున్న వారికి ఎలాంటి మాటలు చెప్పాలి, నర సమాజాన్ని ఏ విధంగా దైవాలుగా మార్చాలి అంటే ఇవన్నీ సంగతులు ఎవరు నేర్పించారు? నా తండ్రి నాకు నేర్పించాడు. 38వ వచనం కూడా చూడండి. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద విన్న వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. మీ తండ్రి అబ్రాహాము కదా, మీ తండ్రి అయిన అబ్రాహాము చెప్పినట్టుగా మీరు చేస్తున్నారు. అయితే నా తండ్రి చెప్పినట్టుగా నేను చేస్తున్నాను. నా తండ్రి నాకు నేర్పించాడు. ఆ నేర్పించిన బోధన విధానాన్ని మీకు ప్రకటిస్తున్నాను అని ఇలాంటి ఉపన్యాసం, ప్రసంగం చేసినప్పుడు ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఆ పర్ణశాలలో పండుగకు వచ్చినటువంటి వాళ్ళలో అనేకులు ఆయన చంపదలిచినప్పుడు ఆయన పట్టుకోవటానికి కొంతమంది బంట్రోతులు వచ్చారట, సైనికులు. వారికి ఆజ్ఞాపించారట, ఇదిగో మీరు యేసుక్రీస్తు వారిని పట్టుకొని అరెస్ట్ చేసి మా దగ్గరకు తీసుకొని రావాలి అని. ప్రధాన యాజకులు, పరిచయులు వారందరూ కూడా యేసును పట్టుకోవడానికి పంపిస్తే అప్పుడు బంట్రోతులు అన్న మాట మనం చదువుకున్న
పాఠ్య భాగాంశంలో చూద్దాం. చూడండి ఏమని మాట్లాడుతున్నారు. 7వ అధ్యాయము యోహాను సువార్త 45-46 వచనాలు. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిశీల యొద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు ఆయనను తీసుకొని రాలేదని అడగగా, ఇలా అంటున్నారు, ఎందుకు మీరు ఆయన తీసుకురాలేదు? మీ డ్యూటీ మీరు చేయాలి కదా. అప్పుడప్పుడు చూడండి పోలీసులు అంటారు, వాళ్ళ సొంత ఇంటికే పంపించిన, వాళ్ళ సొంత తండ్రినే పట్టుకోవడానికి పంపించినా కూడా కొడుకు ఏమంటాడు తెలుసా, నా డ్యూటీ నేను చేస్తున్నాను, కాకి డ్రెస్ వేసుకున్నాను కనుక తండ్రి అయినా కూడా సమానమే, ఎవరైనా సమానమే. మరి మీరు కూడా బంట్రోతులైనప్పుడు మీరు ఏం చేయాలి? మీకు అనుగ్రహింపబడిన డ్యూటీ చెప్పున ఆయన పట్టుకొని రావాలి. ఎందుకు మీరు ఆయన పట్టుకొని రాలేదు? ఇంతమంది కలిసి ఒక్కరిని పట్టుకోరాలేకపోయారేంటి? ఒక్కరిని పట్టుకోవడానికి ఎంతమందిని పంపించినా కూడా అంతమంది ఒక్క వ్యక్తిని పట్టుకోలేకపోయారట. ఎందుకు ఆయన పట్టుకొనలేదని వారు అడగగా అందుకు పరిశీలు చూడండి వారు ఏమని మాట్లాడుతున్నారు. 46వ వచనం. ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్టు, బంట్రోతులు మాట్లాడుతున్నారు చూడండి, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాట్లాడలేదండి బాబోయ్. ఏంటి ఆయన మాటలు వింటుంటే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎవడు కూడా ఆయనలా మాట్లాడలేదు. ఎవడును ఎన్నడునో ఆయన మాట్లాడినట్టు మాట్లాడలేదు అని ఎవరు చెబుతున్నారు తెలుసా? బంట్రోతులు చెబుతున్నారండి. పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు చెబుతున్నారండి. అంటే ఆయన మాటలకు పట్టుకోవడానికి పంపించినా వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇలాంటి మాట్లాడే వ్యక్తిని పట్టుకోకూడదు, సమాజానికి చాలా అవసరం, నర సమాజాన్ని సరిచేయడానికి ఇలాంటి వ్యక్తే కావాలి, పట్టుకోకూడదు, మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు కానీ ఆయన్ని మాత్రం మేము పట్టుకోమని వాళ్ళకు అనుగ్రహింపబడిన డ్యూటీ ఉన్నప్పటికీ కూడా, వారికి అధికారం ఉన్నప్పటికీ కూడా పట్టుకోకుండా వెళ్ళిపోయారు. ఎందుకు ఆయన మీరు పట్టుకొని రాలేదంటే ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదండి. అంటే ఎవరి దగ్గర చెప్పారు మీరు ఆలోచించండి. ఎవరైతే మేము తప్ప వేరొకరు పెద్దలు ఉండకూడదని నినాదముతో ఉన్నారో ఆ పెద్దలకు ఎవరు చెబితే వింటారో వాళ్ళ చేత దేవుడు చెప్పించాడు యేసుక్రీస్తు కోసం. బంట్రోతులతో చెప్పించాడు చూడండి దేవుడు. ఏమంటే బంట్రోతులతో చెప్పించాడు, వాళ్ళనే పట్టుకోవడానికి పంపించారు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు. ఫర్ ఇన్ఫర్మేషన్, మీరు కూడా మాట్లాడలేదు. వాళ్ళకి ఎంత కోపం వస్తుందో ఆలోచించండి. ఏంటి మేము మాట్లాడలేదా? ఏంటి ఆయన మాటలకు మీరు కూడా ఆకర్షితులైపోయారు? అంటే పట్టుకోవడానికి వెళ్ళిన వారు కూడా ఆయన మాటలకు పట్టబడి ఆయన నమ్ముకున్నారండి. వాళ్ళు పెద్దలే కన్ఫర్మ్ చేస్తున్నారు, మీరు కూడా ఆయన నమ్మిపోయారా? మీరు కూడా ఆయన నమ్మి మోసపోయారా? అయ్యో, అప్పుడు వీళ్ళు అంటున్నారట, ఒకవేళ మేము చెప్పిందే అబద్ధమైతే మీరు వెళ్ళి చూడండి, ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూను మాట్లాడలేదు. చూసారా? అంటే దేవుని పిల్లలారా, ఒకనాడు బంట్రోతులు పలుకుతున్న మాట ప్రధాన యాజకుల యొద్ద పరిశీలి యొద్ద వారు ఏమనుకున్నా పర్వాలేదు, మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, కానీ ఆయన మాట్లాడినట్టు ఎవరు కూడా మాట్లాడలేదు అని చెప్పాలి అనుకున్నారు, చెప్పారు. నిజంగా యేసు మాట్లాడినట్టు ఎవరును ఎన్నడూను మాట్లాడలేదు. ఎందుకనంటే ఆయన తండ్రి దగ్గర నేర్చుకొచ్చిన సంగతులండి. అందుకే 12వ ఏట ఆయన బోధ విధానాన్ని చూస్తే మరియమ్మ, యోసేపు వారు పండుగను ఆచరించడానికి వెళ్ళి యేసుక్రీస్తు వారిని మర్చిపోయి 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారట. అక్కడ గుర్తుకొచ్చింది, ఏంటి అందరికి పిల్లలు ఉన్నారు, మా దగ్గర పిల్లోడు లేడండి. వెతుక్కుంటున్నారు కానీ అక్కడ వదిలేసి వచ్చారు. అక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు తెలుసా? మనందరికి తెలిసిన మాటలండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 46వ వచనములో, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూడగలిగితే, 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో
బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు నుండగా చూచిరి. ఎక్కడ ఉన్నాడట? బోధకుల మధ్య కూర్చున్నాడట. చిన్న కుర్రోడు, 12వ ఏట, 12వ సంవత్సరంలో ఆటలాడుకునే దగ్గర లీనమైపోవలసిన వాడు, ఏ గోలికాయలో ఏ ఉయ్యాలాటో ఆడుకోవాల్సిన ఆ బాలుడు ఎక్కడ కూర్చున్నాడని తెలుసా? దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నాడట. ఆ బోధకుల మాటలు ఆలకిస్తున్నాడట. ఆలకించి వారి ప్రశ్నలు అడుగుతున్నాడట. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అప్పుడు అంటున్నాడట, నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పట్లేదు కదా, అయితే నేను చెబుతాను. ఆయన ప్రశ్నలకు ఏమండి, ఆయన మాటలకు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ఆయన ప్రత్యుత్తరములకును విస్మయముందిరి, ఆశ్చర్యపోతున్నారట. ఏంటంటే ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాటలు ఏంటి ఇలా ఉన్నాయి? ఇంత చిన్న వయసులో ఈ బాలుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఇంత అద్భుతంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఆశ్చర్యపోతున్నారట బోధకులు. దేవుని పిల్లలారా, ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు అని ఆ రోజు పట్టుకోవడానికి వచ్చి చంపడానికి ఆలోచించిన సమాజమే ఘంటాపదంగా సమాజం ఎదుట ప్రగాఢంగా ఒప్పుకుందే. ఎందుకో తెలుసా? ఆయన సాక్షాత్తు దేవాది దేవుని దగ్గర నేర్చుకున్న సంగతులే ఈ లోకానికి బోధించాడు కనుక, నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను కనుక ఈ మాటలు మాట్లాడుతున్నాను. నా తండ్రి నేర్పించాడు కనుక నేను ఈ మాటలు ప్రకటిస్తున్నాను. అంటే తండ్రి నేర్పించాడు కనుక ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూనూ మాట్లాడలేదు. 12వ ఏట నుండి బోధ ఆరంభించాడు. కొందరట ఎక్కడ ఆయన మాటల్లో ఎక్కడ దొరుకుతాడని 12వ ఏట నుండి ఆయన చచ్చిపోయేంత వరకు కూడా కొంతమంది గ్యాంగ్ ఆయన వైపు తిరుగుతూనే ఉందండి. ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ పట్టుకుందామని 6 నిమిషాలు ఆలోచించేవారు కూడా లేకపోలేదు. ఒక సందర్భంలో చూడండి, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 15వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే, అప్పుడు పరిసయ్యులు మాటలలో ఆయనను చిక్కుపట్టవలెనని, వాళ్ళు ఏం చేస్తున్నారటండి? మాటలలో చిక్కుపెట్టాలి. ఈ మాట మాట్లాడుతూ ఆ మాట మాట్లాడితే ఈ మాట, ఆ మాట మాట్లాడితే ఈ మాట, అంటే కాలికేస్తే మెడకేయాలి, మెడకేస్తే కాలికేయాలంటారు చూడండి. అలా ఆయన చిక్కు పెట్టాలనుకుంటున్నారట. అప్పుడు ఒకడు నాణ్యం తెచ్చి చూపించాడట. కైసరుకు పన్ను ఇవ్వటం న్యాయమా కాదా? అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, ఆ నాణ్యం తీసుకుందా? నాణ్యానికి ఎవరి రూపం ఉంది? కైసరుది. అయితే కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. చూసారా, ఆయన తప్పు పట్టాలనుకున్నారు, కానీ ఆయన వారి మనోనేత్రాలను వెలిగించే అద్భుతమైన సంగతిని చెప్పాడు. నాణ్యం కైసరుదైతే నాణ్యం పట్టుకున్న దేహం ఎవరిది? నాణ్యాన్ని చూపిస్తున్న చెయ్యి ఎవరిది? నా చెయ్యండి. నా నోరండి, నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నా కాలండి, నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. అవునా? నా కళ్ళండి, నాకు ఇష్టం వచ్చినంత నేను చూస్తాను అని నువ్వు అంటావు కదా. నీ కళ్ళ, నీ కాళ్ళ, నీ చేతుల. కాలు పోతే కాలు చేసుకోలేం, కన్ను పోతే కన్ను చేసుకోలేం. ఆలోచించండి. మన కన్ను అని అంటున్నావంటే నీకు కన్ను ఎవరిచ్చారు? నీకు కాలు ఎవరిచ్చారు? నీకు చెయ్యి ఎవరిచ్చారు? ఈ దేహాన్ని ఎవరిచ్చారో అక్కడ ఆలోచింపచేశాడు. నాణ్యం నీదవ్వచ్చు, కానీ నాణ్యాన్ని చూపిస్తున్నావే, ఆ చెయ్యి ఎవరిదో తెలుసా? దేవుడిది. ఆ నోటి మాట ఎవరిదో తెలుసా? దేవుడిది. దేవుడి ఇవ్వగా అవయవాలు నీకొచ్చాయి. నాణ్యం ఆయనకి ఇవ్వడం న్యాయమైతే దేహం దేవునిది కనుక ఎవరికి ఇవ్వాలి? దీన్ని దేవునికి ఇవ్వాలి. సరే, ఆయన మాటలండి ఆశ్చర్యపరిచాయి.
వారు ఈ మాట విని ఆశ్చర్యపడి ఆయన విడిచి వెళ్ళిపోయారట. అప్పటి వరకు ఆయన ఎక్కడ తప్పు పడదాం అనుకున్నారట. కానీ ఆయన మాట్లాడిన దెబ్బకి అంటే సమాధానాలు చెప్పలేక వెళ్ళిపోయారట, విడిచి వెళ్ళిపోయారట. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారి మాటలలో, ఆయన కొండ మీద చేసిన ప్రసంగాలలో దేవుడు అక్కడ ఒక మాట వ్రాయించాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మీరు చూడండి. దేవుడు ఒక ప్రత్యేకమైన మాట అక్కడ వ్రాయించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆయన అనగా యేసుక్రీస్తు వారు ఆయనను చదవండి, అదే మాట చదవండి. ఆయన జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా, జనాలందరూ కూడా కొండ ఎక్కి కూర్చున్నారట. కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఈ మాట ఏం చేయండి, అప్పుడు ఆయన నోరు తెరచి. దేవుడు ఏం మాట వ్రాయించాడు మీరు చూడండి. ఆయన నోరు తెరిచి, ఆయన నోరు తెరవడం అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా దేవుడు స్పెసిఫిక్గా రాయిస్తున్నాడు. చూడండి, ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించాడట. ఆయన నోరు తెరిస్తే రాయిస్తున్నాడు దేవుడు. ఆయన నోరు మూస్తే రాయిస్తున్నాడు. ఆయన నోటి నుండి వెలువడే ప్రతి మాట రాయిస్తున్నాడు. మనం నోరు తెరుస్తామండి, ఎలాంటి మాటలు ఉంటాయి చెప్పండి? మంచిగా ఉండవు, ఎదుటి వాడిని దూషించేవి, ఏవో గొడవలు పెట్టుకునేవి. ఈయన మాట్లాడతాడండి కానీ గొడవలు పెట్టుకుని వస్తాడండి. ఈయన మాట మాట్లాడితే చాలండి ఊరంతా మా మీదకి వచ్చేస్తుందండి అని అప్పుడప్పుడు మనం మాట్లాడుతుంటారే. కానీ యేసు నోరు తెరిస్తే, ఆయన నోటి మాటలను విన్న ఆ సమాజం అంతా కూడా ఆశ్చర్యపోతున్నారట. ఆయన నోరు తెరవగా అది దేవుడు వ్రాయించి కొన్ని మాటలు ఆయన కొరకు యేసుక్రీస్తు వారు చెప్పుకుంటున్నారని. ఏమని తెలుసా? నేను మీతో చెప్పున్నది ఏమనగా, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో చూడండి ఒకసారి. కొన్ని మాటలు మనం చూడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, అర్థం ఏంటి మీరు ఆలోచించండి. నేను మీతో చెప్పునదేమనగా అంటే నాకంటే ముందు ఎంతో మంది చెప్పారు, నేను కూడా చెబుతున్నాను అంటున్నాడా? నేను కూడానుందా? నేను మీతో చెబుతున్నా మాట. యేసుక్రీస్తు వారి దగ్గర ఎక్కడ కూడా నేను కూడా ఉండదండి. నేను కూడా మార్గం అన్నాడా? నేనే మార్గం అన్నాడా? నేనే అంటే ఒక్కడినే, వన్ అండ్ ఓన్లీ. ఇక్కడ నేను కూడా చెప్పునదేమనగా అని చెప్పలేదు. అంటే ఎంతో మంది రాజులు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు, అధికారులు చెప్పారు, నాకంటే ముందుగా ఎంతో మంది చెప్పారు. కానీ వాళ్ళలాంటి మాట నేను చెప్పట్లేదు. నేను నా తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చిన మాటలు చెప్తున్నాను. అందుకే నేను మీతో చెప్పునది ఏమనగా, అదే మాట పదే పదే మాట్లాడుతుంటాడు ఆయన. నేను మీతో చెప్పునది ఏమనగా 27వ వచనం కూడా చూడండి. 27వ వచనంలో కూడా మాట్లాడతాడు. మరలా నేను మీతో చెప్పునది ఏమనగా, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునది ఏమనగా, మీరు విన్నారవి ఇప్పుడు నేను చెబుతున్నది, మీరు విన్నవి అవి, నేను చెప్పేవి. అంటే ఆయన చెప్పినట్టుగా, ఆయన మాట్లాడినట్టుగా ఎవరు ఎన్నడూ కూడా మాట్లాడలేదు. కానీ ఈ సమాజం ఎలాంటిదంటే, ఆయన మాట్లాడిన మాటలకు ప్రపంచమంతా కూడా ఆకర్షింపబడిపోతుంటే, ఈరోజు కొంతమంది సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఫేస్బుక్లో, వాట్సాప్లో ఎంతోమంది ఈ మాయ అంతర్జాలం దగ్గరకు వచ్చిన తరువాత ఆయన మీద లేనిపోని అబండాలు వేస్తూ ఆయన నమ్ముకున్న వారి విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఇంటర్నెట్ ప్రపంచాన్ని వాడుకుంటున్న ఎందరో కనబడుతున్నారండి. కానీ క్రైస్తవుడికి తెలియాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ
మాట్లాడలేదు అన్న సంగతి మొదట మనం గ్రహించాలి. ఆయన చెప్పాడంటే, ఆయన మాట్లాడాడంటే ఒక పరమార్థం ఉంటుంది. ఆయన తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చిన సంగతులు. కానీ ఈరోజు చాలామంది ఏదో వాళ్ళకేదో బైబిల్ తెలిసినట్టుగా, బైబిల్ పరిజ్ఞానం ఉన్నట్టుగా, బైబిల్లో ఏదో నాలెడ్జ్ తెలిసినట్టుగా యేసుక్రీస్తుని నమ్మేసుకుంటున్నారు, యేసుక్రీస్తుని నమ్ముతున్నారని తెలిసి యేసుక్రీస్తు వారిని తప్పు పట్టాలని కొన్ని సందర్భాలను చూపించడం ప్రారంభించారండి. వాళ్ళకు దీటైన సమాధానం చెప్పడానికే ఈ టైటిల్ను ప్రవేశపెట్టానండి నేను. చూద్దాం. మత్తయి సువార్త 21వ మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యేసును సమాజానికి అపార్థం చేయించారు. యేసు మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు కనుక ఆయన మాటలు ఎంత గొప్పవో ఈ సమాజం అర్థం చేసుకోవాలి. ఆయన అపార్థం చేయించిన ఈ సందర్భాల్లో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. చూద్దాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఆ సందర్భాలలో తూరు సీదోనుల ప్రాంతములో ఒక కనాను స్త్రీ ఉంది. ఆవిడకు ఒక భయంకరమైన సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే, ఆమె కుమార్తెకు దయ్యం పట్టి బహు బాధపడుతుందట. బాధపడుతుంటే యేసుక్రీస్తు వారి కొరకు విన్న తరువాత యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా అని కేకలు వేసుకుంటూ ఏమంటుందో చూడండి. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుందయ్యా. ఇప్పుడు ఒక స్త్రీమూర్తి యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని విని, యేసుక్రీస్తు వారి యొక్క మహత్యతను గురించి తెలుసుకొని, ఆయన దయ్యాలు వదలగొడతాడట, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థత పరుస్తాడట, ఆయన చేసిన ఉపకార్యాలన్నిటిని కూడా జ్ఞాపకం పెట్టుకొని ఒక స్త్రీ, ఎక్కడో కనాను స్త్రీ, అన్యురాలైన కనాను స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అంటున్న మాట తెలుసా? దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుందని కేకలు వేస్తుందట. ఆమె కేకలు ఎందుకొరకు అంటే, ఆమె గర్భాన పుట్టిన బిడ్డ దయ్యం పట్టి బాధపడుతుంది. చూడండి, బిడ్డ కోసం ఎంత ఆతృత పడుతుందో. మనం కూడా అంతే కదండి. మన బిడ్డల కొరకు ఎంత ఆలోచిస్తాం. వాళ్ళకి ఇంజక్షన్ వేస్తుంటే మనకు నొప్పి వేస్తుంటుందండి. వాళ్ళు ఒకవేళ ఆకలితో ఉంటే మనకు బాధ అనిపిస్తుంటుందండి. అంటే మన బిడ్డల కొరకు మనం ఎంత ఆలోచిస్తామో అంతకంటే ఎక్కువగా ఆలోచించి ఒక స్త్రీమూర్తి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతుంటే కేకలు వేసుకుంటూ వెళ్ళిపోతుందట. దావీదు కుమారుడా అని కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయి, అయ్యా, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుచున్నదని కేకలు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. కేకలు వేసెను, అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. చూసారా, ఇక్కడ ఆమె అంత దుఃఖంతో, అంత బాధతో, అంత ఆక్రందనతో ఆమె దయ్యం పట్టిందని ఎక్కడో తూరు సీదోనుల ప్రాంతములో ఒక కనాను స్త్రీ యేసు వచ్చాడని విని ఆయన కొరకు పరిగెత్తి గొంతు చించుకొని అరుచుకుంటూ వెళ్ళిపోతుంటే కనీసం యేసండి ఒక్క మాటైనా చెప్పాలా లేదా? నిజంగా ఆయన స్వస్థత పరిస్తే, నిజంగా ఆయన దైవ కుమారుడు అయితే, నిజంగా ఆయన మాట్లాడినట్టు ఎవరును ఎన్నడూ మాట్లాడలేదు అని అంటే ఇక్కడ ఎందుకు ఆయన మాట్లాడట్లేదు? ఆమె అడిగింది ఏమైనా తప్పుగా ఉందా? లేదే.
ఆవిడ ఏమైనా తప్పుగా మాట్లాడిందంటే లేదే. ఏమని మాట్లాడింది? నా కుమార్తె దయ్యం బట్టి బాధపడుతుందయ్యా అని ఆవిడ అడుగుతుంటే ఒక్క మాట కూడా యేసుక్రీస్తు వారు పలకకపోగా దీన్ని కొంతమంది మతోన్మాదులు ఏమని ఆలోచింపజేస్తున్నారు సమాజానికి తెలుసా? చూసారా, యేసు ప్రేమామయుడు, కరుణామయుడు, ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఆయన చేసిన విధానం చూడండి. ఒక స్త్రీ కుమార్తె దయ్యం పట్టిందని బాధతో వస్తే ఒక అన్యురాలు గొంతు చించుకొని పరుగులు పెట్టి అరుపులతో అరుస్తుంటే కనీసం జాలి కరుణ లేని వాడే ఈ యేసుక్రీస్తు వారు అని ఈరోజు సమాజానికి ఆయన గూర్చి తప్పుడుగా రుద్దుతున్న అనేక మంది మాటలు ఈరోజు మనం చూస్తున్నాం అండి. ఒక్క మాట అయినను కూడా ఆయన చెప్పలేదట. అందుకు శిష్యులు ఏమంటున్నారు చూడండి, వాళ్ళకు కోపం వచ్చిందట. అందుకు ఆయన ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ముందు ఆగవయ్యా, పదే అలా వెళ్ళిపోతున్నారేంటి? ఇదిగో ఆవిడ పరిగెత్తుకొని వస్తుంది, అరుచుకుంటూ వస్తుంది, ఆవిడ అరుపులు పెట్టుకొని వస్తుంది, దావీదు కుమారుడా దావీదు కుమారుడా అని కేకలు పెట్టుకొని వస్తుంది. ముందు ఆగు అంటే శిష్యులకు కూడా ఏమర్థమైంది? ఆవిడ అరుచుకుంటూ వస్తుందండి, ఆవిడకి ఏదో చెప్పి పంపించేసేయండి. సరే అంటే ఆవిడేమో అరుచుకుంటూ వస్తుంది, ఆ అరుపు యేసుకు వినబడలేదా? వినబడింది. వినబడింది అనడానికి నిదర్శనం ఏంటంటే శిష్యులకు వినబడింది కనుక. అవునా? శిష్యులకు వినబడింది కనుక వీళ్ళు ఏమంటున్నారంటే, ఆగయ్యా, ముందు ఆగు, తర్వాత ప్రయాణం చేద్దాం, తర్వాత వెళ్దాం, ముందు ఆవిడకి సమస్య ఏంటో తీర్చండి, ఆవిడ బాధ ఏంటో తీర్చండి. అప్పుడు యేసుక్రీస్తు వారిని ఆపారట. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆగిపోయారో, ఆగిపోగానే ఏం జరిగింది చూడండి అక్కడ. చూడండి, అప్పుడు చదువుదాం 23వ వచనం. అందుకాయన ఆమెతో ఒక్క మాట నేను చెప్పలేదు. ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయుడని ఆయనను వేడుకొనగా, ఈయన వేడుకుంటున్నారట ఆమె పక్షాన. ప్రభువా, ప్రయాణం కాస్త ఆపుతారా ఏంటి? ఎందుకు ఆపాలి? ఆవిడ అరుచుకుంటూ వస్తుందయ్యా. చాలాసేపు నుండి మేము చూస్తున్నాం, ఒక ఆడబిడ్డ అరుచుకుంటూ వస్తుంటే వినబడినా కూడా వినబడినట్టు పరిగెడుతున్నారేంటి? పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి? ముందు ఆవిడ చూడండి సమస్య ఏంటో, ఆమె సమస్యను పరిష్కరించండి అని అక్కడ వారు యేసుక్రీస్తు వారిని ఆపితే, అంతులోపు ఏం జరిగిందో చూడండి. వేడుకొనగా అక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. 24వ వచనం. శిష్యులు ఆపారు. ఆపిన తర్వాత యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించుచున్న గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు. ఆయన ముఖం మీద కొట్టినట్టు చెప్పాడు. ఏమని తెలుసా? పొయ్యేవన్నీ ఆపారు. ఆపుతుంటే ఆయన ఏమైనా మంచి మాట చెప్పాడంటే ఒకటే అన్నాడు, నేను ఇశ్రాయేలు యొద్దకు వచ్చాను కానీ మిగతా ఎవరి దగ్గరికి నేను రాలేదు. అంటే ఇండైరెక్ట్ మాట ఏంటి చెప్పండి? ఆవిడ కోసం నేను రాలేదు, ఆ వాళ్ళ కోసం అన్యుల కొరకు నేను క్లారిటీగా ముఖం మీద కొట్టినట్టుగా అని చెప్పాడండి. నేను ఇశ్రాయేలీల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని ఎవరు చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. శిష్యులకు చెప్పిన మాట ఆవిడ విన్నదా లేదా? విన్నది. విని ఏం చేసిందో చూడండి. విని ఏం చేసిందో చూడండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, అంటే డైరెక్ట్గా చెప్పాడు ఆయన, మీకోసం కాదు వచ్చింది, నేను ఇశ్రాయేలీయుల కొరకు అని చెప్పిన. ఎంత దూరం వచ్చాను, అరుచుకుంటూ వచ్చాను, ఈయన బాగు చేస్తాడు, కరుణామయుడు, జాలిమయుడు అని నేను విని ఇంత దూరం వస్తే ఇలాంటి మాట అన్నాడేంటి? మనమైతే ఏమైపోతామో ఆలోచించండి. ఫీల్ అయిపోతా ఏంటి, ఇంత దూరం వచ్చాను ఏంటి ఇలాంటి మాట అన్నాడు? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ అన్నాడు అనుకోండి, మా క్యాస్ట్ వారికే నేను చూస్తానన్నాడు అనుకోండి, ఎంత ఫీల్ అయిపోతాం మీరు ఆలోచించండి. ఇదిగో రోగంతో ఉన్నానని చూడకుండా వాళ్ళకే చూస్తానన్నది అంత పార్షియాలిటీ. ఏంటి, యేసుక్రీస్తు వారికి కూడా ఒక పార్షియాలిటీ, భేదం ఉంది అని చెబుతున్నారండి. చూడండి, ఆయన ఒక్క మాట ఆయనను చెప్పకపోగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారికి నేను వచ్చానని అక్కడ చెప్పినప్పుడు ఏమండి, ఆమెట అక్కడితో ఆమె
సన్నగిలిపోలేదు. అక్కడితో ఆమె ఆగిపోకుండా అంతలోపే ఆ మాట మాట్లాడేలోపే ఈవిడ ఎక్కడికి వచ్చిందో తెలుసా? అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ఈమె దూరిపోయిందంట కిందకి. ఆయన ఆ మాట మాట్లాడుతుంటే ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? పాదాల దగ్గరికి వెళ్ళిపోయి పాదాలు పట్టించుకొని అంటుందట, ప్రభువా. చూడండి ఏమంటుందట, నాకు సహాయము చెయ్యము అని అడుగుతుందట. ఏమండి, అంత డైరెక్ట్గా ఆయన మాట్లాడినా కూడా ఆవిడ ఏమంటుందండి? నాకు సహాయం చెయ్యా ప్లీజ్. ఏమమ్మా నీ బాధ? నా కుమార్తె దయ్యం పట్టింది అంటే తన కుమార్తెకు దయ్యం పట్టింది కనుక ఈమెకి ఎంత ఆవేదన ఉందో మీరు ఆలోచించండి. శిష్యులు అడుగుతున్నారు, ఆమెకు సమాధానం చెప్పండి అని. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. సమాధానం చెప్పకుండా వెళ్ళిన ఆయన, నేను ఇశ్రాయేలు కొరకే వచ్చాను, ఆ మాట విన్నా కూడా యేసు పాదాల దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకొని, ప్లీజ్ అయ్యా దయచేసి నన్ను కరుణించి కటాక్షించి నాకు సహాయం చెయ్యు. ఏమండి, ఈ మాటకైనా యేసు ఏమైపోవాలి? కరిగిపోవాలి కదండి. కానీ యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడారు చూడండి. అందుకు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. పిల్లలకు తెచ్చాం రొట్టెలు, కానీ ఆ రొట్టెలు పిల్లలకు పెట్టకుండా కుక్క పిల్లలకు ఎవరైనా పెడతారా? పెట్టరు. అంటే పిల్లలు ఎవరెక్కడా? కుక్క పిల్లలు ఎవరెక్కడా? పిల్లలు ఇశ్రాయేలీలైతే పిల్లల కొరకు వచ్చిన నేను కుక్క పిల్లల కొరకు వాడబడడం న్యాయమా అంటే మొత్తానికి ఆవిడిని ఏమని చెప్పాడు? కుక్కతో పోల్చాడు. అంతేనా? బాగా మీరు ఆలోచించండి. మీరు కుక్క పిల్లలు అంటే వాళ్ళు ఇశ్రాయేలీలైన వారితో పిల్లలతో పోలిస్తే అన్యులైన వారిని కుక్కలతో పోల్చాడు, కుక్క పిల్లలతో పోల్చాడు. చూసారా యేసుక్రీస్తు వారు? ఇది భగవతం మాట్లాడుతున్నారు. బైబిల్ చదువుకున్న వాళ్ళు, అప్పుడే కొత్తగా పట్టుకున్న వాళ్ళు ఈరోజు అందరూ కూడా యూట్యూబ్ మీద పడిపోతున్నారు కదండి. వాళ్ళ మాటలు చూసి నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు యేసు? మీకు కూడా అలాగే అనిపించింది కదండి. ఏమంటే బాగా మీరు ఆలోచించండి. ఆవిడ ఎక్కడో దూర ప్రాంతం నుండి వచ్చింది, నాకు సహాయం చేయమన్నది, తప్పులేదు. వినబడిన అలా వెళ్ళిపోయాడు, ఆయనలోనే తప్పు కనబడుతుంది. ఇప్పుడు మళ్ళా శిష్యులు ఆపారు, ఆవిడకి ఏదైనా మంచి చేయమంటే అప్పుడు కూడా ముఖం మీద కొట్టినట్టు వాళ్ళ కోసం కాదు ఇశ్రాయేలు కొరకని మాట్లాడాడు. అయినా కూడా ఆమె కాళ్ళు పట్టుకొని సహాయం చేయమన్నది. సహాయం చేయమంటే అప్పుడేమని మాట్లాడాడు? వాళ్ళ కుక్క పిల్లలు వాళ్ళకి చేయడం మంచిది కాదు అని అంటే ఇప్పుడు ఆవిడేమని మాట్లాడుతుందో చూడండి. మంచిదేనయ్యా, కుక్కలతో పోల్చినా. ఏమండి, అయినా కూడా ఏమనంటుందో చూడండి. అయినా ప్రభువా, నిజమే నిజమే, నువ్వు అన్నమాట అక్షరాల నిజమే. కుక్క పిల్లలు కూడా యజమానుడు బల్ల మీద నుండి పడుచుండు రొట్టె ముక్కలు తినును కదా. చూడండి ఎంత చక్కగా ఆమె కూడా సమాధానం ఇస్తుందో చూడండి. ఏమంటే ఆమె డైరెక్ట్గా ఎన్ని మాటలు, ఒక్క మాట చెప్పాలంటే గుణపాలతో గుచ్చినట్టుగా మాటలు ఉన్నాయండి. అలా మాట్లాడినా కూడా ఆవిడ ఎక్కడ సన్నగిలిపోకుండా ఆవిడ యేసు దగ్గరకు వచ్చి మరలా ఏమంటుందో తెలుసా? నిజమేనాయన, కుక్క పిల్లలు కూడా యజమానుడి బల్ల మీద ఎంగిలి పడుతుంది కదా, ఆ ఎంగిలి అయినా కూడా తింటాయి కదయ్యా, ప్లీజ్ నాకు సహాయం చేయవా? చూద్దామండి. ఇదంతా నేను చెప్పాను, అదంతా కూడా ఒక్కసారి వీడియోలో ప్లే చేస్తారా? అదంతా కూడా ఒక్కసారి ఆవిడ ఎలా వచ్చిందో, ఎలా అడుగుతుందో, ఏ విధంగా అడుగుతుందో, ఇది ఏ విధంగా సమాజం అపార్థం చేసుకున్న, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఆమెతో మాట్లాడలేదు? ఎందుకు యేసు ఆమెకు సమాధానం చెప్పలేదు? యేసును అపార్థం చేసుకుంటున్నారు ఈరోజు. యేసు ఎందుకు ఇన్ని రకాలుగా గుణపాలతో గుచ్చినట్టుగా ఆయన మాటలు కనబడుతున్నాయి? ఇంత ర్యాష్గా మాట్లాడుతున్నాడు ఏంటి? నిజమే కదా, ఆయన మాటలు తప్పులా కనబడుతున్నాయి. చూసారా, అక్కడ మీకు కనబడుతుంది చూడండి. యేసుక్రీస్తు వారు వెళ్తున్న సందర్భాలలో సౌండ్ ఉంటుంది చూడనా. Jesus did not answer a word. So his disciple came to him and urged him. Send her, for she keeps crying out after us. He answered, I was sent only to the lost sheep of Israel.
woman came and knelt before him. ఆమె పరిగెత్తి వచ్చిందండి. She said, శిష్యులు అడిగారు అక్కడ. శిష్యులు అడగగానే ఆమె పాదాల దగ్గరికి he వెళ్ళిపోయిన అంతలో, replied, It is not right to take the children's bread and toss it to their dogs. ఆమె చాలా ఆవేదనతో ఉంది. she said, మీరేమో పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఆమె బాధనేదో తీర్చండి. ఏంటమ్మా నీ బాధ అని అడగట్లేదు ఆయన. Woman, నేను ఇశ్రాయేలు కొరకే వచ్చాను, great faith. మీరు కుక్క పిల్లలు Is granted. అని వారిని ఇంత her నీచంగా daughter was సంబోధిస్తున్నాడే. healed from that very hour. ఓకే దేవుని పిల్లారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని దృశ్య రూపకంగా మీరు చూసారంతే. ఎందుకు యేసు ఇలా వ్యవహరించాడు? ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదే. పరలోకంలో అంత గొప్ప జ్ఞానాన్ని నేర్చుకుని వచ్చాడు ఆయన. మరి ఇంత గొప్పగా జ్ఞానాన్ని నేర్చుకుని వచ్చిన ఆయన ఒక స్త్రీకి మంచి చేయలేకపోయాడేంటి? ఆ స్త్రీ మాటకు ఆమె ఆవేదనను అర్థం చేసుకోలేకపోయాడేంటి అని మనం రకరకాలుగా యేసుక్రీస్తు వారి కొరకు చదివిన మనం కూడా కాస్తంత అపార్థం చేసుకునే పరిస్థితులే కనబడుతున్నాయండి. అక్కడ చూద్దాం, చూడండి. ఆమె వరకు వచ్చాం, మనం కింద మాటలు చదువుదాం చూడండి. బల్ల మీద పడుచుండు రొట్టె ముక్కలు తినుడు కదా అని చెప్పాను. అందుకు యేసు ఆమె, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ చూడండి, ఆవిడ ఏ సమస్యతో వచ్చిందో ప్రభు అడగలేదు. అక్కడ ప్రభుకు తెలుసు ఆమె ఏ సమస్యతో వచ్చిందో, ఎందుకు ఆమె పరిగెడుతుందో, ఎక్కడి నుండి వచ్చిందో ప్రభుకు తెలుసు కనుక, అమ్మా ఏ సమస్యతో వచ్చావో చెప్పు అని అడగలేదు. అక్కడ ఆమెకు డైరెక్ట్గా చెప్పాడు, నేను ఇశ్రాయేలు ఎద్దుకు వచ్చాను అని చెప్పాడు. కుక్క పిల్లలు పిల్లల రొట్టె ముక్కలు తినుట యుక్తం కాదు అని డైరెక్ట్గా చెప్పాడు. ఏమండి, ఆమెను అయినా కూడా పట్టు వదలక అక్కడ ఆమె యేసును బ్రతిమలాడటంతో, యేసును అడగటంతో, నీవు అయినట్టుగా, నీవు అనుకున్నట్టుగా నీ కుమార్తె స్వస్థత నొందింది, వెళ్ళు అని చెప్తున్నాడండి. దేవుని పిల్లలారా, ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారిని అపార్థం చేసుకుంటున్నట్టు మనకు కనబడుతుంది కదండి. ఎందుకు ఆయన మాట్లాడలేదు? ఇక్కడ మొదటిగా మనం గమనించాలి, ఎవరెవరున్నారు యేసు దగ్గర. మొదటిది కనాను స్త్రీ, ఒక అన్యురాలు, తూరు సీదోను వస్తుంది. కనాను స్త్రీ అన్యురాలుంది. రెండవది శిష్యులున్నారు. మూడవది యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పుడు సమస్య ఎవరిదంటే స్త్రీది. ఆ సమస్యను పరిష్కరించమని చెబుతున్నది శిష్యులు. ఆ సమస్యను పరిష్కరించకుండా వ్యతిరేకంగా మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఆయన? ఇదేనా ఆయన మాట్లాడినట్టు ఎవరును ఎన్నడూ మాట్లాడలేదంటే? ఇలాంటి మాటలేనా? ఒక స్త్రీని గౌరవించలేదు, ఒక మంచి మాట మాట్లాడలేదు, సభ్యత సంస్కారం లేదు. ఏంటి ఇలాంటి మాటలు అని ఒక్కసారి మతోన్మాదులు మాట్లాడుతున్న ఆ మాటలు మనసులో పెట్టుకొని మనం దేవుడు రాయించిన యథార్థంగా వారికి బోధలా మాట్లాడతాడు. ఏదో ఆమె ఆచుకుంటూ వచ్చింది. ఎవరి కొరకు వచ్చింది? అక్కడ మరిచావు, పెట్టుకొని అరుచు వచ్చావు నీ బిడ్డ కోసం.
ఈ గర్భాన పుట్టిన బిడ్డ కోసం ఇంత దూరమైన వచ్చి కేకలు వేస్తూ ఒక ఆడ బిడ్డన్న సంగతి కూడా నిమర్చి కేకలు వేసుకుంటూ వస్తూ పరిగెత్తే నీ బిడ్డ కోసం ఎంత ఆవేదన నువ్వు చెందుంటే పరలోకమున ఎవరు నీతో ఎవరమో దేవునికి బిడ్డలమైనప్పుడు ఆడపిల్లలమైన మనం దయ్యాలకులుగా మారిపోయినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేనప్పుడు దేవుని ఆలోచనల ప్రకారం బతకైనప్పుడు ఎంత బాధపడుతున్నాడు అర్థం కావాలి అనుకున్నాడు. అక్కడ ఇంత బాధపడుతున్నావు కదా, దేవుడు ఆయన బిడ్డల మన విషయం ఇంత ఆవేదన పడుతున్నాడు. ఆమెకు అర్థం కావాలి ఆ విషయం. నీ కూతురు కోసం ఇంత దూరం పరిగెత్తాలి, మరి నీ కోసం ఇంతకాలం ఒక అన్యురాలుగా దేవుని ఎరగకుండా ఈ జీవితాన్ని కూడా తెలుసుకోకుండా నువ్వు బ్రతుకుతున్నావే, నీ కోసం ఈ లోకానికి శరీరధారిగా నన్ను పంపించి నీ పాపాన్ని తీసేయమని నన్ను పంపించినా కూడా ఆ తండ్రి వేదన చెప్పుకోవాలి. అందుకే నరుల గర్వమును చూచి ఆయన చాలా ఏడ్చుచున్నాడట. చూసారా, ఆయనకి ఎంత బాధ ఉందో మీరు ఆలోచించండి. కన్న తండ్రిని కళ్ళారా చూసిన యేసు ఆయన దగ్గర ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. వీళ్ళకి చెప్పాలి ఏమని, వీళ్ళకి నేర్పించాలి ఏమని. స్వర్గాన్ని విడిచి ఒక శరీర ద్వారిగా నేను మొట్టమొదటిగా ఎవరి దగ్గరకు వచ్చానో తెలుసా? మీ దగ్గరకు వచ్చాను. తూరు సీదోన్ల ప్రాంతం. ఏ ప్రాంతాలు తెలుసా? అన్యుల ప్రాంతాలు. అక్కడ తూరు సీదోన్ల కొరకు మాట్లాడుతూ తూరు సీదోన్ల వారికి సువార్త ప్రకటన వారు ముందుగానే గోనె పట్టు కట్టుకుని మారు అంటే క్రియలు మాత్రాలు అంటే వాళ్ళ దగ్గరికి నేను పంపబడకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు? నన్ను వెతుక్కుంటున్నారు. మీ దగ్గర ఉన్నా కూడా మీరు నా విలువను అర్థం చేసుకోలేకపోతున్నారు. నీకు అర్థమైందని ఎందుకు ఆయన మాట చెప్పాడో? నేను పక్కనున్నా కూడా నా విలువను మీరు తెలుసుకోలేకపోతున్నారు. మనిషి ఎంత కదండి, దగ్గరున్నంత వరకు విలువను తెలుసుకోడు. చచ్చిపోయాడు అనుకోండి, ఎంత గొప్పగా మాట్లాడతారో. ఆయనండి మంచోడండి, ఆయన చాలా బాగుండేవాడండి, చాలా బాగా మాట్లాడాడు. చచ్చిపోతే మాటలు వస్తాయి. బ్రతుకున్నప్పుడు ఏమి చెయ్యవు, ఏమి మాట్లాడవు. చచ్చిపోతేనేమంటాం. యేసుక్రీస్తు వారు అక్కడ ఏమని చెప్తున్నాడు తెలుసా? మీ దగ్గరికి నేను వచ్చాను, మిమ్మల్ని కాపాడడానికి నేను వచ్చాను. మీకెందుకు సందేహం? అంటే శిష్యుల విశ్వాసాన్ని ఇంకా దృఢపరుస్తున్నాడు, శిష్యుల జీవితాన్ని ఇంకా బలంగా కట్టాడు. అందుకే నేను ఇశ్రాయేలీయుల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. అంటే ఇక్కడ వీళ్ళకు పాఠాన్ని నేర్పించాడు. మొదటేమో ఆయన మాట్లాడకపోవడానికి కారణం పరలోకమందున్న తండ్రి ఆవేదన ఏంటో అర్థం కావాలి. నీ బిడ్డ కోసం ఇంత పరుగులు తీస్తున్నావు, మరి ఆ తండ్రి ఆయన కొరకు ఆలోచించేవారు ఏరి? ఆయన అర్థం చేసుకొని పై మనసు ఆయనదంతా కూడా పై ఆలోచనలు ఆయన మనసులో పెట్టుకొని మౌనంగా వెళ్ళిపోతున్నాడండి. తన బిడ్డ కోసం ఇంత ఆక్రందన చెందుతుంది, మరి దేవుడు ఇంత ఆక్రందన చెందుతున్నాడో అది ఎవరికి అర్థమవుతుంది? అందుకే మౌనంగా ఉన్నాడు. అది అర్థం కావాలి. దేవుని పిల్లలారా,
అని శిష్యులకు పాఠాన్ని నేర్పాలి. ఆ తరువాత అంటున్నాడు, కుక్క పిల్లలకు బల్ల మీద పడుచుండు రొట్టె ముక్కలు తినవచ్చు కదా. అంటే వాళ్ళను అంతగా పోల్చాడు చూడండి. అంటే అక్కడ బాగా మీద ఆలోచించండి, ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఏమవ్వాలో తెలుసా? మొదటి మాట, ఇశ్రాయేలీల ఎద్దకే కానీ మరి ఎవరి ఎద్దకు పంపబడలేదంటే, అయితే మాకు కాదన్నమాట ఈయన అని వెళ్ళిపోవాలి అక్కడే. కానీ ఆమె వెళ్ళకుండా ఇంకా అక్కడికి వచ్చి కాళ్ళు పట్టుకొని సాయం చేయమన్నా, కాళ్ళు పట్టుకున్నా కూడా అయినప్పుడు చేసేమన్నాడు, మీరు కుక్క పిల్లలు కుక్కలతో సమానంగా ఇచ్చినా కూడా అయినా నమ్మిందే. అంటే యేసుక్రీస్తు వారు ఏమనుకుంటున్నారు తెలుసా? ఎన్ని మాటలు లేదా ఎన్ని అబండాలు నీ మీద పడినా కూడా నన్ను విడిచి వెళ్ళకుండా ఉండడమే విశ్వాసం, నన్ను విడిచిపోకుండా ఉండటమే విశ్వాసం. ఆమె ఆ మాటకు ఏమవ్వాలి? గుండె గాయం చేసుకుని వెళ్ళిపోవాలండి. వద్దండి నాకు ఈయనొద్దు, ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో మనస్తత్వాలు పెట్టుకొని దగ్గరకు వచ్చాను, కానీ ఈయన ఇలాంటోడా, నేను వెళ్తాను. కానీ గుండె గాయం చేసుకోలేదామె. అంటే ఆమె విశ్వాసం ఎంత గొప్పదో శిష్యులకు నేర్పించాలి. చూసారా, ఎన్ని మాటలన్నా కూడా ఆవిడ ఇక్కడే ఉంది. కానీ మీరు ఒక్క మాట తిడితేనే నేను రానిక వెళ్ళిపోతాను. సంఘంలో పాస్టర్ గారు ఒక మాట అన్నారు అనుకోండి, మనం ఏమంటాం? రానిక రాను, సంఘానికి రాను. ఎందుకంటే ఆయన ఇంత మాట్లాడాను. ఒక్క మాటకే పిల్లలు గొడవ పడుకుంటే మేము రావండి. వాళ్ళు కూర్చున్న చోటు మేము ఎలా ఉండాలి? వాళ్ళ పిల్లలు మా పిల్లలు కొట్టేసుకుంటున్నారండి, రాము మేము. సరే, అంటే చిన్న చిన్న వాటికే గాలికి ఎగిరిపోయే పొట్టు వలె మనం ఉంటున్నామే. కానీ ఆమె ఎలాంటిదో తెలుసా? యేసు దగ్గరకు వచ్చిన తరువాత వెనుక తట్టు చూడలేదు ఆవిడ. ఇప్పుడు యేసు చెబుతున్నాడు, ఇదిగో నా సేవకు వచ్చిన మీరు కూడా కష్టాలు భరించాలే తప్ప వెనుక తట్టు చూడకూడదు. ఎన్ని మాటలు అన్నాడండి ఆయన, నేను ఎన్ని అవమానమైన మాటలు మాట్లాడాడండి. అయినా ఆమెలా ఉండాలి. అందుకే నోరు తెరిచి మాట్లాడాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవుడు పడతాడు. వాళ్ళకి నేర్పించాలి శిష్యులకి. ఎంత భావం ఉంది, విశ్వాసంతో వచ్చింది కనుక తండ్రి ఆవేదన ఏంటో ఆమెకు అర్థం కావాలి, శిష్యులకు బాధ్యత ఏంటో అర్థం కావాలి, రక్షణ ఎంత గొప్పదో వాళ్ళకి అర్థం కావాలి. ఎన్ని మాటలు అవమానకరాలు సువార్త సేవలో వచ్చినా కూడా భరించాలి. ఎన్ని పాఠాలండి, అందులో ఎన్నో విషయాలు నేర్పాలని ఆయన ఈ విధంగా ఉద్దేశిస్తే చదివిన నీకు ఎలా కనబడుతుంది? ద్రాక్షకాయలు అందకపోతే నక్కకి ఎలా కనబడ్డాయట? పుల్లగా కనబడ్డాయట. అందకపోతే పుల్లగా అనుకుంటున్నావు, అందితే దాని మాధుర్యం ఎంతో నీకు అర్థమవుతుంది. ఈరోజు చాలా మంది బైబిల్ పట్టుకొని మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు పరుస్తున్న వారు కూడా అలాంటి వారే. వాళ్ళకి అందలేదు, మాధుర్యం అర్థం కాలేదు, అందులో ఉన్న రుచి ఏంటో వాళ్ళకి తెలియలేదు. ఆమె విశ్వాసాన్ని గురించి చెప్పాడు, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది. నీకు విశ్వాసం ఉంది కనుకనే నువ్వు దేవునికి ఇష్టరాలయ్యావు కనుక నువ్వు అనుకున్నట్టుగా నువ్వేమనుకున్నావో తర్వాత కుమార్తె స్వస్థత పడింది, వెళ్ళిపో. దేవుని పిల్లలారా, స్వస్థత చేయటం ఆయనకు పెద్ద విషయం ఏం కాదు. కానీ ఎంత సబ్జెక్ట్ ఎందుకు జరిగించాడంటే ఆయన కొన్ని విషయాలు అర్థం చేయించాలి. చూసారా, ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూను మాట్లాడలేదు, ఆయన చెప్పినట్టుగా ఎవరు ఎన్నడూను చెప్పలేదు. కారణం ఆయన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. ఏదో ఆయన మౌనంగా ఉన్నాడని తప్పు పట్టలేవు. స్త్రీ ఆయన వెంట పరిగెడుతుంది కనుక ఆమెను గౌరవించలేదని నువ్వు తప్పు పట్టలేవు. ఎక్కడ తప్పు పట్టాలని నువ్వు అనుకున్నా కూడా మౌనం అయిపోతావు. ఒకనాడు పట్టుకోవడానికి వచ్చిన వారే పట్టుబడ్డారు. మరి ఈరోజు నువ్వు తప్పు పట్టాలనుకుంటే అంత సులువుగా తప్పులు దొరుకుతాయా? బైబిల్ గొప్పదండి. మనం నమ్ముకున్న క్రీస్తు చాలా గొప్పవాడండి. ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూను మాట్లాడలేదు. మరి ఆ పరలోకమందున తండ్రి దగ్గర నేర్చుకుంటే ఆ పరలోకమందున తండ్రి ఈరోజు 66 పుస్తకాలు మన కొరకు రాయిస్తే ఇది నేర్చుకున్న మనం ఎలా మాట్లాడుతున్నాం? నీ మాట ఎలా ఉంది?
విమర్శ దినమున నీ నోటి మాటకు నువ్వేం చేయాలి? లెక్క చెప్పాలి బిడ్డా. ఏం మాట్లాడుతున్నావు? ఒక క్రైస్తవుడనన్న సంగతిని మర్చిపోయావా? యేసును ధరించుకున్నానన్న సంగతే నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావా? వద్దు. నువ్వు క్రైస్తవుడివి. నీ మాట ఎలా ఉండాలో తెలుసా? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. నీ సంభాషణ రుచికరముగా ఉండాలి. నువ్వు మాట్లాడావు అంటే అనేక మంది ఆత్మల రక్షణార్థమై మాట్లాడాలి. నువ్వు మాట్లాడినప్పుడు వీడని క్రైస్తవుడు రా బాబు, వీడు యేసుక్రీస్తుని నమ్ముకున్నాడట, ఆయన ప్రేమ జాలి కనికరం ఆయనైతే ఈయనండి ఇలా మాట్లాడుతున్నాడు. వద్దు. నీ వలన ఆయనకు అవమానం రాకూడదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. దెయ్యం పట్టినందుకే ఆ తల్లి తన కుమార్తె కోసం అంత ఆవేదన చెందుతుంటే, నీ మాట బాగులేకపోతే, నీ జీవితం బాగులేకపోతే ఆయన ఎంత ఆవేదన పడతాడు? ఆయన నీ కోసం వచ్చాడే. ఆ రక్షణ భాగ్యం ఇప్పటికైనా మనకు అర్థమైందా చెప్పండి? ఆమెలో విశ్వాసాన్ని చూస్తే నీలో కూడా అంతకంటే గొప్ప విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. మరి నీకు అర్థమైందా? ఈరోజు విశ్వాసులుగా మనం ఉన్నామే, ఈ విషయాలు మనకు అర్థం కావాలి. ఏదో నమ్ముకున్నానండి, మేలు కలుగుతుందని వచ్చానండి, మేలు కలుగుతుందని వచ్చిన ఆమెకు గుణపాలు దిగినా బలంగానే ఉంది. మేలు కలుగుతుందని పరుగు పరుగున అరుపులు అరుచుకొని వచ్చిన అవమానకరమైన మాటలన్నా కూడా నిలబడుతూ ఉంది. అందుకన్నాడు, మీరు నమ్మిన దానిని గట్టిగా పట్టుకోవాలి, వదలకూడదు. యేసు ఎంత గొప్పవాడు అనంటే, ఆయన మాటలు ఎంత గొప్పవి అనంటే, అవి నీ ద్వారానే నిరూపింపబడాలి. యేసుని నీ ద్వారా సమాజానికి చూపించాలి. లాంటి వాళ్ళమండి క్రైస్తవులు అంటే. కనుక దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఆయన అంత గొప్పగా ఆ రోజు మాట్లాడితే, ఆయన ధరించుకున్న నీ మాట ద్వారా, నా మాట ద్వారా అవమానం కలుగుతుందేమో. కనుక సంఘములో చేర్చబడిన మనం, సంఘానికి చేర్చబడిన తరువాత ఎన్ని కష్టాలైనా విశ్వాసముతోనే కొనసాగాలండి. విశ్వాసకే ఉంటాయి కష్టాలు. విశ్వాసంగా వచ్చింది కనుక అవమానాలు భరించింది. ఒకనాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఏ దేశం వెళ్ళాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, కానీ వచ్చాడు. విశ్వాసం గలవాడుగా వచ్చాడు. కొడుకును బలి అర్పించేమన్నాడు, కానీ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎన్నో కష్టాలలో కూడా ఆయన భరించాడు. అందుకే విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టడు కనుక ఎంత గొప్పగా దేవుడు ఇష్టపడ్డాడో మనకు తెలుసు. స్నేహితుడు అన్నాడు, అబ్రహాము గారు నా స్నేహితుడు అని దేవుడు చెప్పాడు. అబ్రహాము గారిని భూమి మీద గొప్పగా ఆశీర్వదించాడు. మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలో సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, క్రొత్త నిబంధన తెరవగానే అబ్రహాము గారి కొరకు అర్థం కావాలి అని అనుకున్నాడండి. దేవుని పిల్లలారా, విశ్వాసం ఉన్న వ్యక్తి ఎన్ని కష్టాలైనా భరిస్తాడు, ఎన్ని అవమానాలైనా భరిస్తాడు, ఎంతటికైనా తెగిస్తాడు. అది ఆమె జీవితం ద్వారా నిరూపింపబడాలనుకున్నాడు. అది యేసు మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూనూ మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? పరలోకంలో ఆయన నేర్చుకున్నాడు కనుక. ఆ పరలోకపు బోధే 66 పుస్తకాల్లో ఉంది కనుక దీనిని నేర్చుకుంటున్న మనం ఎంతకాలం బ్రతుకుతామో వాక్యాన్ని మనం పాటిస్తూ, వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ ఈ జీవిత కాలాన్ని ముగించాలి. అదే మన ధ్యేయం, అదే క్రైస్తవుని యొక్క లక్షణం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, లోకరక్షకుడుగా మీ కుమారుడిని యేసుని ఈ లోకానికి పంపించి, ఆయన నోటి మాటలు ఎలాంటివో, ఆయన మాట్లాడినట్టు ఎవరును ఎన్నడూను మాట్లాడలేదు. ఎందుకు? సమాజం ఎందుకు ఆశ్చర్యమై పరిచయబడిందో. ఎన్నో విలువైన మాటలు తండ్రి. తప్పు పట్టాలనుకున్న వాడు కూడా శిరస్సు వంచి నమస్కరించేటువంటి మీ విలువైన మాటలు మీకు ద్వారా మీరు మాట్లాడేటువంటి ఎంత పరమార్థం ఉంటుందని
ఆయన ధరించుకున్న మేము ఆయన ఎంత గొప్పవాడో, ఆయన మాటలు ఎంత గొప్పవో, ఆయన పోలి నడుచుకున్న ఎంత గొప్పవారముగా ఉండాలో ఈ సభల ద్వారా సంఘములో చేర్చబడిన మేమందరము కూడా నేర్చుకున్నాం తండ్రి. రాజ్యములోనికి వచ్చి కూడా మా తీరు, మా మాట మారకపోతే, మా ప్రవర్తన మారకపోతే మేము నమ్ముకున్న క్రీస్తుకు అవమానం కలుగుతుంది. గనుక సంఘములోనికి వచ్చి కూడా యేసుక్రీస్తు వారిని ఎవరో రకరకాలుగా అంటున్నారని నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు తిరిగితే మీ కనుక రాజ్య వారసులుగా ఉండటం కోసం ఎన్ని అవమానాలైనా కష్టాలైనా భరించాలని లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నాం. మాట్లాడినా మాట్లాడకపోయినా, మౌనంగా ఉన్నా నోరు తెరిచిన ప్రతి దానికి ఒక అర్థం ఉంటుందని, ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదని ఇకనైనా మేము తెలుసుకొని రక్షకుడైన యేసులో ప్రాంతంలో ఉన్నటువంటి మీ ప్రేమ జ్ఞాపకం చేసుకోండి. వారు ఎవరు చక్కటి అందమైన మందిరాన్ని నిర్మించుకోవటానికి ఎవరు ఎన్నడూ మాట్లాడలేని ప్రియుడైన యేసు మాటలు నేర్చుకుంటూ స్వర్గానికి చేరడానికి మార్గం నినాదాన్ని పాటిస్తూ జీవించగలుగుతుంది. నాతో పాటు వచ్చిన ముందుగా మాట్లాడిన మీ ప్రియమైన దైవజనులు, సంఘాల వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిసర ప్రాంతాలు దైవజనులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఎప్పటికైనా క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి